సుపరిపాలనా సభలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాలనా దక్షతను కూటమి ప్రజాప్రతినిధులు ఘనంగా కొనియాడారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ సభలో పాల్గొని వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ఆయన రాజకీయాల్లో విలువలు, సంస్కారం, సమన్వయానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు. విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశహిత్యాన్ని ముందుంచి నిర్ణయాలు తీసుకున్న నేతగా వాజ్పేయిని వారు అభివర్ణించారు. విపక్షాలను కూడా గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. జనం మెచ్చిన మామ, మా స్ఫూర్తి అయినటువంటి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, వేదికను అలంకరించినటువంటి కూటమి నాయకులకు, వేదిక ముందున్నటువంటి కూటమి కార్యకర్తలకు, గుంటూరు ప్రాంత ప్రజలకు, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చడిగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ